హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను అప్లోడ్ చేసిన సప్త శనివారాల వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆ వ్లాగ్కి కంటిన్యూటీగా అంటే పార్ట్ 2గా నేను ఈ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం ఒక ఫేమస్ టెంపుల్కి రిలేటెడ్ వ్లాగ్ అనమాట. ఈ టెంపుల్ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. సో సాటర్డే ఈవినింగ్ నేను మా ఫ్యామిలీ ఇంకా మా నైబర్స్ అందరం కలిసి టెంపుల్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో మీరు ఈ వీడియోలో చూస్తున్న టెంపుల్ వచ్చేసి మనకి చిలకలూరిపేట గుంటూరు మధ్యలో బోయపాలెం అనే ఊరు హైవేలో తగులుతుందండి. దాని మీదుగా ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ పార్వతీ అమ్మవారికి చాలా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అనే చెప్పుకోవాలి. చాలా చాలా మహిమ గల అమ్మవారని మన పెద్దలందరూ అంటూ ఉంటారనమాట. అయితే ఈ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. అదేంటంటే హైవే రోడ్ వేసేటప్పుడు ఈ టెంపుల్ అడ్డంగా వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో టెంపుల్ని తీసేయాలని చెప్పి ప్లాన్ అయితే చేశారు. తరువాత వెంటనే ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారండి. అందుకని ఇంకా ఈ టెంపుల్ని కదిలించకుండా హైవే అయితే వేశారు. ఇంకా టెంపుల్ని వదిలేసి అటు ఇటు రోడ్ అయితే వేశారండి. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే గమనించండి, అంత మహిమగల అమ్మవారండి. సో మీరు కూడా ఈ స్టోరీనే విన్నారంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మేమైతే ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇంకా నేనైతే 101 కొబ్బరికాయలని కొట్టాలని అనుకున్నాను. అక్కడ తులసి కోట దగ్గర దీపాలు అయితే వెలిగించాము. ఇంకా మా నైబర్స్ అందరం కలిసి వచ్చామని చెప్పాం కదండి. సో ఇంకా మేమందరం కూర్చొని ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలతో అయితే వెలిగించాము. ఇంకా ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాము. తరువాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసుకున్నామండి. ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. పిల్లలు, మా వారు, నేను ఇంకా అందరం కొట్టామండి. ఇంకా కాయలన్నీ కొట్టేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. కుంకుమ పూజ అయితే చేపించుకున్నాము. చాలా బాగా చేశారండి. చూడడానికి అమ్మని 2 కళ్ళు సరిపోలేదనే చెప్పాలి. ఇంకా అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు సమర్పించుకున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. సో ఇదండి ఆ రోజు జరిగిన సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్ అండ్ కీప్ సపోర్టింగ్.